మీరు మీ అభిమాన షోస్ అండ్ సీరియల్స్ టీవీ కన్నా ముందు ఈటీవీ విన్ యాప్లో చూడండి. డౌన్లోడ్ అండ్ సబ్స్క్రైబ్ టు ఈటీవీ విన్ యాప్. 99 రూపాయలు మాత్రమే. వసంత కోకిల వనమంతా పిలుపులా వసంత కోకిల జగమంతా గెలుపులా. కొత్త బాస్ పిల్లాన్ని పాత బాస్కి గిఫ్ట్గా ఇచ్చాడు. రిటర్న్ గిఫ్ట్గా పాత బాసు కొత్త బాస్ని బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నాడు. ఇదంతా పెద్ద ఎక్స్చేంజ్ మేళా సార్. పృథ్వీ, మంచి మర్యాద లేకుండా ఏంటా మాటలు? రవి గారు మీరు? అవునయ్యా, నేనే. మనకు ఉద్యోగం ఇచ్చి జీతం ఇచ్చి పోషిస్తున్న వాళ్ళని గౌరవించాలి గాని ఇంత తప్పుగా మాట్లాడతావా? ఇందులో తప్పేముందండి, జరిగిందే కదా చెప్పాను. రేయ్, సార్ సార్ ఏం కూసావురా? సార్ సార్ మా ఫ్రెండ్షిప్ గురించి నీకేం తెలుసురా? నోటికొచ్చినట్టు మాట్లాడి మళ్ళీ తప్పు కాదంటావా? రవి గారు, ఇంకొక క్షణం వీడిని ఆఫీస్లో ఉండడానికి వీల్లేదు. వెంటనే ఇక్కడి నుంచి పంపించేయండి. సార్ ప్లీజ్ సార్, తప్పైపోయింది సార్. నోర్ముయ్, నీలాంటి వాడిని ఇంకా ఈ కంపెనీలో ఉండనిస్తే క్యాన్సర్ సెల్లా అందరినీ చెడగొడతావు. నీకు తోచిందే నిజమని నమ్మిస్తావు. లేదు సార్, ఇంకెప్పుడు ఇలా మాట్లాడను. ఇదే ఫస్ట్ అండ్ లాస్ట్ టైం. ప్లీజ్ సార్. ఫస్ట్ లేదు, లాస్ట్ లేదు. యు జస్ట్ గెట్ లాస్ట్ ఫ్రమ్ హియర్. ఆకాష్, ఏమైంది? వీడిని గురించి తప్పుగా మాట్లాడుతున్నాడు, అందుకే జాబ్లోంచి తీసేస్తున్నాను. ఏం చూస్తున్నావురా? పోయి ఇక్కడి నుంచి. సార్ 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 ప్లీజ్ సార్. ఆవేశపడక ఆకాష్, అన్నది నన్నే కదా. నేను చెప్తున్నాను, ఈ ఒక్కసారికి అతన్ని క్షమించు. లేదు సూర్య, నన్నన్నా క్షమించేవాడిని గాని నీ విషయంలో మాత్రం ఐ కాంట్. నా మాట విను ఆకాష్, నేను ఆఫీస్కి వచ్చి కొన్ని రోజులు కూడా కాలేదు. నా వల్ల ఒక వ్యక్తి జాబ్ పోవడం నాకు ఇష్టం లేదు. ఈ ఒక్కసారికి నన్ను క్షమించు. ఇంకొకసారి పొరపాటు జరిగితే నీకు నచ్చినట్టే చెయ్యి, అప్పుడు నేను ఆపను. రేయ్, విన్నావు కదా? నువ్వు తప్పు చేసినా సరే నిన్ను క్షమించి వదిలేయమంటున్నాడు. ఇదిరా నా ఫ్రెండ్ అంటే. వీడు చెప్పాడు కాబట్టే నిన్ను వదిలేస్తున్నాను. ఇంకోసారి రిపీట్ చేస్తే. లేదు సార్, తప్పైపోయింది. ఇంకెప్పుడు రిపీట్ చేయను. సారీ సార్. యా, వెళ్ళండి, వెళ్ళి పని చూసుకోండి. యూ కెన్ గో. ఈ టాపిక్ స్టార్ట్ చేసింది, కొత్త బాస్ని తిట్టింది మీరు, ఆఖరికి బలైంది నేను. ఏంటి రవి గారు ఇది? చిన్న సైజ్ రాజకీయం లే పృథ్వీ, ఎక్స్పీరియన్స్తో పాటు నీకు కూడా వస్తుందిలే. అది కాదండి, ఆకాష్ సార్ వచ్చారని ఒక్క మాట చెబితే నేను కూడా ఏదో ఒకటి మాట్లాడి కవర్ చేసేవాడిని కదా. అంత టైం లేదు పృథ్వీ. నీ పక్కనే నన్ను చూసి మనిద్దరం ఒకే పార్టీ అనుకుంటారేమోనని చిన్న గేమ్ ఆడాను. సార్, ఇక నుంచి ఇలాంటి గేమ్లు ఏమైనా ఉంటే ఈసారి జంటగా ఆడదాం. నన్ను మాత్రం ఒంటరిగా వదిలేయకండి. సరే, వదలను కానీ కొత్త ప్రాజెక్ట్ సంబంధించిన డీటెయిల్స్ ప్రింట్అవుట్ తీద్దాం పద. ఆ, ఏమండి? ఏమైందండి? ఆఫీస్ నుండి వచ్చినప్పటి నుండి ఎందుకు డిస్టర్బ్గా ఉన్నారు? కొత్త బాస్ పిల్లాన్ని పాత బాస్కి గిఫ్ట్గా ఇచ్చాడు. రిటర్న్ గిఫ్ట్గా పాత బాసు కొత్త బాస్ని బిజినెస్ పార్ట్నర్గా చేసుకున్నాడు. మన మధ్య రిలేషన్ బాండింగ్ ఎవరికీ తెలియటం లేదు. తెలిసినా అర్థం చేసుకుంటారన్న నమ్మకం లేదు. కానీ అలాంటి వాళ్ల వల్ల, వాళ్ళనే మాటల వల్ల మనమే బాధపడాల్సి వస్తోంది. వాణ్ణి జాబ్లోంచి తీసేస్తానంటే సూర్య ఒప్పుకోలేదు. కనీసం ఆ మంచితనాన్ని చూసైనా వాడిలో మార్పు వస్తే బావుండు. ఇలాంటి వాళ్ళని చూసే లోకులు కాకులు అనేది. మనమేంటో మనకు తెలుసు. అందరికీ సమాధానం చెప్పాల్సిన అవసరం లేదండి.
అంతెందుకు, మీ అక్కయ్య గారు కొత్తగా వచ్చారు. ఆవిడికి మన మధ్య జరిగిన కథ మొత్తం తెలుసు. అయినా కూడా ఎంత బాగా అర్థం చేసుకున్నారో చూడండి. అందరూ అక్కలా ఉండటం లేదని కదా నా బాధ. టైంపాస్ కోసము, పక్కవాన్ని నవ్వించడానికో, పరాయి వాళ్ల జీవితాల గురించి సెటైర్లు వేయటం చాలా మందికి అలవాటైపోయింది. అలవాటో పొరపాటో అలాంటి వాళ్ళ గురించి ఆలోచించడం మానేస్తే మనకి మంచిదండి. అప్పుడే మీరు, సూర్య, నేను అందరూ హ్యాపీగా ఉంటాం. థ్యాంక్స్ సంధ్య. ఇంత సెన్సిటివ్ విషయాన్ని చాలా బాగా అర్థం చేసుకున్నావు. అందుకే కదా మీ అర్ధాంగినయ్యాను. సంధ్య, ఇంకొక రిక్వెస్ట్. సూర్యకి ఆఫీస్లో ఏ లోటు లేకుండా నేను చూసుకుంటున్నాను. ఇంట్లో మాత్రం నువ్వే ధైర్యంగా నిలబడాలి. సరేనండి. సూర్యకి మీరు బెస్ట్ ఫ్రెండ్ అయితే సూర్య నాకు బెస్ట్ ఫ్రెండ్. మన ముగ్గురం ఎప్పుడూ హ్యాపీగానే ఉంటాం. ఆ విషయంలో ఏ భయమో టెన్షనో వద్దు. సంధ్య, అక్క కావేరి నిద్రపోయారా? పడుకున్నారండి. వాళ్ళు నీతో కలిసిపోయారా? బాగా మాట్లాడుతున్నారా? బాగా కలిసిపోయారండి. నాకైతే చాలా మంచి టైంపాస్ దొరికింది. కావేరి అమాయకత్వం, ఆ మాట తీరు నాకు చాలా బాగా నచ్చింది. ఇలాంటి వాళ్ళని ఇన్ని రోజులు మిస్ అయ్యానని చాలా తప్పు చేసినట్టు అనిపించింది. తప్పు నీది కాదులే, నాది, మా బావది. మా ఇద్దరి ఈగోల వల్ల అక్క నేను దూరంగా ఉండాల్సి వచ్చింది. అప్పుడు జరిగిన పొరపాటు ఇంకెప్పుడు జరగకుండా చూసుకుంటాను. జీవితాంతం అక్క కావేరి బాధ్యత నేనే తీసుకుంటాను. ఆ విషయంలో మీ మీద నమ్మకం ఉండబట్టే వదిన గారు ఇక్కడి వరకు వచ్చారు. మీ బంధంలోనే కాదు, ఈ బాధ్యతలో నేను కూడా ఈక్వల్ షేర్ తీసుకుంటాను. మనం షేర్ చేసుకోవాల్సినవి ఇవే కాదు సంధ్య, ఇంకా చాలా ఉన్నాయి. ఉంటాయి ఉంటాయి. నాకు కిచెన్లో పనులు కూడా చాలా ఉన్నాయి. అవి పూర్తి చేసుకుని వస్తాను. ఓపికగా, ప్రేమగా ఎదురు చూస్తూ ఉంటాను. చాలా సంతోషం. ఈ టైంలో సూర్య ఎక్కడికి వెళ్ళాడు? గదిలో ఆ సౌండ్ ఏంటి? సూర్య, సూర్య, ఆవిరి పడుతున్నావా? నువ్వు కనిపించకపోయేసరికి ఈ టైంలో ఎక్కడికి వెళ్ళావా అనుకున్నాను. మీకు చెప్పకుండా నేను ఎక్కడికి వెళ్తాను? ఆఫీస్ నుంచి వచ్చేసరికి ముక్కంతా బ్లాక్ అయ్యి కోల్డ్ అనిపించింది. అందుకే ఆవిరి పడుతున్నాను. ఆ వేణీళ్ళు ఎక్కడవి? నేనే పెట్టుకున్నాను. ఏంటి, నువ్వు పెట్టుకున్నావా? అవును. నేనేదో పప్పుచారు కాచినట్టు అంత ఎక్స్ప్రెషన్ ఇచ్చావేంటి? జస్ట్ వేడిలే కదా. గిన్నెలో నీళ్లు పోసి పొయ్యి మీద పెట్టాను. వేడయ్యాక తీసి తెచ్చుకున్నాను. ఆ పని నాకు చెప్పొచ్చు కదా, నేను చేసేదాన్ని కదా. ఉదయం నుండి నీకు ఎన్నో పనులుంటాయి. అది సరిపోనట్టు ఆఫీసుకు కూడా వెళ్తున్నావు. ఇలాంటి చిన్న చిన్న పనులు కూడా నీకు చెప్పడం ఎందుకని? ఫ్రెండ్షిప్లో డిమాండ్ చేయాలి, అంతేకాని ఇలా జాలి చూపించడం ఏంటి అసహ్యంగా? జాలి కాదు ఫ్రెండ్. వంట చేయడం, ఇంటి పనులు పూర్తి చేయడం నాకు రాదు కాబట్టి నా పనులు నేను చేసుకుంటున్నాను. ఇది చాలా చిన్న విషయం, సిల్లీ విషయం. నువ్వు ఫీల్ అవ్వడానికి, నన్ను క్వశ్చన్ చేయడానికి ఇందులో ఏమీ లేదు సంధ్య. ఆ గ్లాస్లో ఏంటి? మిరియాల పాలు. ఇవి కూడా నువ్వే పెట్టుకున్నావా? ఎస్. ఒక పొయ్యి మీద వేడి నీళ్ళు, ఇంకొక పొయ్యి మీద పాలు పెట్టుకున్నాను. ఒకే దెబ్బకి 2 పెట్టెలు. నీ పద్ధతి అస్సలు బాగోలేదు సూర్య. ఏంటి, పాలు నీళ్లు కాచుకోవడం కూడా తప్పేనా? కాదు, నీ పనులు నువ్వే చేసుకోవడం. ఈ పనులు నాకేం కొత్త కాదు. ఆర్మీలో నేర్చుకున్నాను, ఇప్పుడు అప్లై చేస్తున్నాను.
అయినా ఇలాంటి చిన్న చిన్న పనులు చేసుకుంటుంటే నాకు కూడా ఇది నా ఇల్లే అన్న ఫీలింగ్ వస్తుంది. కొంచెం మైండ్ కూడా ఫ్రెష్గా ఉంటుంది. నీ ఓవర్ కేరింగ్తో ఇవి కూడా చేయనివ్వకపోతే నీ మీద ఆకాష్కి కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. వద్దు బాబు, అంత పని చేయకు. మా ఆయనకి మంచైనా చెడైనా నువ్వేం చెప్తే అదే నమ్ముతాడు. వేరే వాళ్ళ వర్షన్ కూడా వినడు. తెలుసు కదా మరి. సో తమరు దయచేయండి. సరే కానీ పాలు తాగి ఆ గ్లాస్ ఇవ్వండి. నేను వెళ్ళేది కిచెన్లోకే కాబట్టి అక్కడ పెట్టేస్తాను. నో నో నో, ఎవరి పని వాళ్ళదే. నువ్వు వెళ్ళు, నేను పాలు తాగిన తర్వాత తీసుకొస్తాను. వెళ్ళండి మేడం. గుడ్ నైట్. వెరీ గుడ్ సూర్య, ఫస్ట్ టైం అయినా కాఫీ బాగానే పెట్టావు. అందుకేనేమో నెసెసిటీ ఈస్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్ అంటారు. కంగ్రాట్స్ ఫర్ యువర్ సక్సెస్ ఇన్ యువర్ ఫస్ట్ అటెంప్ట్. గృహప్రవేశం రోజునే గోడ కూలిపోయినట్టు సొంత పనులు చేసుకోవడం మొదలుపెట్టిన రోజే బటన్ ఊడిపోవాలా? ఇప్పుడు సూది దారం ఎక్కడుందో. సూర్య, కాఫీ. నా కాఫీ ఆల్రెడీ అయిపోయింది. అదిగో ఖాళీ కప్. వంట పనులు రావని చెప్పి కాఫీ ఎలా ప్రిపేర్ చేసుకున్నావు? కాఫీ పెట్టడం ఈజీనే కదా అని నేను ట్రై చేశాను. బానే వచ్చింది. రేపటి నుండి ఇంట్లో నేనే కాఫీ పెట్టాలని ప్రిపేర్ అయిపోయాను. వద్దులే, నీ పనులు నువ్వు చేసుకోవడమే నాకు ఇష్టం లేదు. అలాంటిది వేరే పనులు చేయిస్తానా? సరే, శుద్ధి దారం ఇవ్వు. ఎందుకు? కోట్ బటన్ ఊడిపోయింది, కుట్టుకోవాలి. నాకివ్వు, కుట్టిస్తాను. నా కోటు, నా బటన్ నేనే కుట్టుకోవాలి. జస్ట్ సూది దారం ఇవ్వు చాలు. అది కాదు సూర్య, నీకు కుట్టుకోవడం రాదు కదా. ఎందుకు రాదు? సూదిలో దారం ఎక్కించి కింద నుండి పైకి తీస్తే అదే కుట్టు పడుతుంది. అది కోటు. కుట్టు అసహ్యంగా పడితే అందం పోతుంది. చూడు, ఆఫీస్కి లేట్ అయినా పర్వాలేదు, అందం చెడకుండా నేనే కుట్టుకుంటాను. ఇంతకు మించి నువ్వేం ప్రశ్నలు వేయకుండా దయచేసి సూది దారం సాయం చేస్తావా ప్లీజ్? దానికి కింద ముడి వేయండి. అలా కాదు, అయ్యో చూసుకోవాలి కదా. సంధ్య, నన్ను ఇన్సల్ట్ చేస్తున్నావు. బుల్లెట్ల గాయాలే కేర్ చేయలేదు. ఆఫ్టర్ ఆల్ ఈ సూదంతా. ఎలా ఉంది? వెరీ నైస్. పార్ట్నర్ రెడీనా? ఎస్ బాస్. మీ పార్ట్నర్ చాలా ప్రాబ్లం క్రియేట్ చేస్తున్నారండి. ప్రాబ్లమా? ఏంటి? నన్ను ఒక్క పని కూడా చేయనివ్వడం లేదు. ఆవిరికి నీళ్లు, ఉదయం కాఫీ, కోట్కి బటన్ కుట్టుకోవడం ఇవన్నీ ఆయనే చేసుకుంటున్నారు. నన్ను అస్సలు హెల్ప్ చేయొద్దని చెప్తున్నారు. సంధ్య చెప్పేది నిజమేనా సూర్య? చిన్న చిన్న పనులే కదా ఆకాష్. మీ ఆవిడికి నా మీద కేరింగ్ ఎక్కువయ్యి అందుకే అలా కంప్లైంట్ చేస్తుంది. కానీ ఇదేం పెద్ద విషయం కాదు. నువ్వు లైట్ తీసుకో. సరే ఆకాష్, లేట్ అవుతుంది, ఆఫీస్కి వెళ్దాం పద. బాయ్ సంధ్య. బాయ్. బాయ్.
ఒంటరితనాన్ని అలవాటు చేసుకుంటూ పెద్ద ప్రాబ్లంగా ఫీల్ అవ్వకపోయినా తొందరగా నీకొక జోడి దొరికే వరకు నాకు మాత్రం పాపం అనిపిస్తూనే ఉంటుంది సూర్య. సూర్య, మన కొత్త ప్రాజెక్టు గురించి రేపు బిల్డర్స్తో ఇంజనీర్స్తో మీటింగ్ ఉంటుంది. అది నువ్వే చూసుకోవాలి. ఈ కొత్త ప్రాజెక్ట్ విషయంలో నేను అస్సలు ఇంటర్ఫియరే కాను. సరే, నేనే హ్యాండిల్ చేస్తానులే. నీ నమ్మకాన్ని నిలబెట్టుకోవడానికి ఒక టెస్ట్లా తీసుకుంటాను. బెస్ట్ రిజల్ట్ ఇస్తాను. దట్స్ ఆల్ ఐ వాంట్ సూర్య. ఆఫీస్ నుండి ఇంటికి వచ్చిన తర్వాత కూడా అవే టాపిక్స్ మాట్లాడుకోవాలా? వేరే టాపిక్సే ఉండవా? ఏముంటాయి సంధ్య? కొత్త ప్రాజెక్టు, కొత్త కాంట్రాక్టు, కొద్ది రోజులు తప్పదులే. నీకు ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు ఇన్వాల్వ్ అవ్వచ్చు కదా సంధ్య. వద్దులేండి, నాకు ఈ ఇల్లు మా ఆఫీస్ చాలు. కొత్త టాస్క్లు ఏం వద్దు. ఇద్దరు వెళ్ళి ఫ్రెష్ అయ్యండి. స్నాక్స్ సిటీ రెడీ చేస్తాను. ఓకే. సూర్య, నీకు కూడా ఓకేనా? లేక ఏదైనా ఆబ్లిగేషన్ ఉందా? అదేంటి? మార్నింగ్ చెప్పాను కదండి, సార్ గారికి సొంత పనులు చేసుకోవడం బాగా అలవాటైపోయింది. ఉదయం కాఫీ పెట్టుకున్నట్టు ఇప్పుడు టీ కూడా స్వయం పాకం చేసుకుంటారేమోనని. నీకు కాన్సెప్ట్ అర్థం కావడం లేదు సంధ్య. నా ఒక్కడి కోసం ప్రత్యేకంగా నువ్వు పనులు చేయడం నాకు ఇష్టం లేదు. నువ్వు ఆకాష్కి టీ పెడతావు కాబట్టి నో చెప్పను. సో యూ కెన్ ప్రొసీడ్. ఓ, ఈ లాజిక్ ఇన్ని రోజులు తెలియలేదు. ఇక నుండి ఫాలో అవుతాను. థ్యాంక్ యూ. గదిలోకి వచ్చే ముందు డోర్ కొట్టాలి కదా. సడన్ గా అలా వచ్చి భయపడతారేంటి? నా రూమ్ లో నువ్వుంటావు నేనేమైనా కలగన్నానా? కలగనక్కర్లేదు, కామన్ సెన్స్ తో ఆలోచిస్తే సరిపోయేది. అంటే నాకు కామన్ సెన్స్ లేదంటున్నావా? లేదని చెప్పలేదు గాని ఉంటే బాగుండేదేమో అని. అయినా నువ్వు నా రూమ్ లో ఏం చేస్తున్నావు? చూస్తుంటే కనిపించట్లేదా? గది శుభ్రం చేస్తున్నాను. అదే, ఎందుకు చేస్తున్నావు? నా పనులు నేను చేసుకుంటాను కదా. నిన్నెవరు క్లీన్ చేయమన్నారు? హలో మాస్టారు, ఈ కావేరికి పనులు పద్ధతులు ఒకరు చెప్పాల్సిన అవసరం లేదు, చేసుకుంటూ పోతుంది. కానీ ఇది నా రూమ్. అవ్వచ్చు, ఇది మా మామయ్య ఇల్లు కూడా. మీలానే నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటున్నాను. మీరంటే ఆఫీస్కి వెళ్ళి రావడం వల్ల టైం పాస్ అవుతుంది, నాకేమో బోర్ కొడుతుంది. అందుకే ఇలాంటి పనులు చేస్తున్నాను. అయినా శుభ్రం చేస్తే మీ రూమే కదా నీట్ గా ఉంటుంది. అదేదో తప్పన్నట్టు ఎందుకులా మాట్లాడుతున్నారు? శుభ్రంగా ఉండడం ఇష్టం లేకపోతే చెప్పండి, బయటున్న చెత్త అంతా తీసుకొచ్చి మీ రూమ్ లో వేస్తాను. వద్దమ్మా, అంత శిక్ష మాత్రం వేయద్దు. అది అలా రండి దారికి. ఫోన్ లేక దాన్ని హెల్ప్ చేస్తే థ్యాంక్స్ చెప్పకుండా గోల్ చేస్తున్నారు. థ్యాంక్స్ ఒక్కటే సరిపోతుందా? ఏంటి కోట్ తీస్తున్నారు? ఆడపిల్ల ముందు ఇలా డ్రెస్ తీయడం పద్ధతి కాదని తెలీదా? అమ్మ తల్లి, నువ్వు చాలా దూరం ఆలోచిస్తున్నావు కానీ ఇక్కడ అంత సీన్ లేదు. ఉక్కపోత తట్టుకోలేక కోట్ తీసానే తప్ప నాకే ఉద్దేశం లేదు. నీ పని అయిపోతే నువ్వు దయచేయి. వెళ్తాం. పని అయిపోయిన తర్వాత కూడా ఇక్కడే ఉండటానికి నాకేం పని పట్టలేదనుకున్నావా? ఏమండి, ఆ కొత్త జంటను చూడండి, ఎంత ముచ్చటగా ఉన్నారో. వాళ్ళని చూస్తుంటే సంధ్య సూర్య గుర్తొస్తున్నారండి. తప్పు లక్ష్మి. ఇప్పుడు సంధ్య ఆకాష్ భార్య. వాళ్ళు గతాన్ని మర్చిపోయి బ్రతుకుతున్నారు. అలాంటప్పుడు మనం గుర్తు చేసుకోవడం చాలా తప్పు. తప్పే అనుకోండి. కాకపోతే ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నా కలిసి కాపురం చేసే అదృష్టం లేకుండా పోయింది. సంధ్యకి ఆకాష్ రూపంలో మంచి భర్త దొరికాడు. మన సూర్యకి కూడా కొత్త జీవితం మొదలైతే ఇక మనకి ఏ దిగులు ఉండదండి. అన్నీ మనం అనుకుంటే జరుగుతాయా? ఆ దేవుడు కరుణించాలి కదా.
ఏమండి ఒకసారి సంధ్యకి ఫోన్ చేయండి. వాళ్ళతో మాట్లాడి చాలా రోజులైంది. అలాగే. సూర్య, ఇప్పుడు వీడియో కాన్ఫరెన్స్ ఉంది. మన క్లయింట్స్ అందరినీ నీకు పరిచయం చేస్తాను. ఇప్పుడంత అవసరమే వచ్చింది ఆకాష్. అవసరం కాదు సూర్య, పార్ట్నర్గా ఇది నా డ్యూటీ. అంటే మనిషిని పరిచయం చేయడం కన్నా నేను పూర్తి చేసిన పని గురించి మాట్లాడుకునేలా చేస్తే మంచిది కదా అని. నువ్వు పూర్తి చేసే ప్రతి పని పర్ఫెక్ట్గా ఉంటుందన్న నమ్మకం నాకుంది. డోంట్ వరీ సూర్య. సంధ్య, నాన్న ఫోన్ చేస్తున్నారు. ఫోన్ లిఫ్ట్ చేసి మాట్లాడొచ్చు కదా. ముందు నువ్వు మాట్లాడు సంధ్య, ఆ తర్వాత నాకేమో మాట్లాడతాను. హలో. అమ్మా సంధ్య, ఎలా ఉన్నావమ్మా? చాలా అంటే చాలా బాగున్నాను నాన్న. మీరు అమ్మ ఎలా ఉన్నారు? నువ్వు సంతోషంగా ఉంటే మేం కూడా సంతోషంగా ఉన్నట్టేనమ్మా. సూర్య, ఆకాష్ ఇంట్లోనే ఉన్నారా అమ్మా? ఇక్కడే ఉన్నారు నాన్న, మాట్లాడండి. హలో నాన్న. సూర్య, ఎలా ఉన్నావురా? బాగున్నాను నాన్న. మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాను. తొందరగా తీర్థయాత్రలు పూర్తి చేసుకొని ఇంటికి వచ్చేయండి. మిమ్మల్ని చూడాలనుంది. మాకు కూడా మీ అందరినీ చూడాలనుంది. కానీ ఈ యాత్రని మధ్యలో ఆపడం ఎందుకని నేను, మీ నాన్న, మీ అందరి జ్ఞాపకాలని గుర్తు చేసుకుంటున్నాం. మీరు మాత్రమే గుర్తు చేసుకుంటే సరిపోదు అంకల్. దేవుణ్ణి మమ్మల్ని కూడా గుర్తు పెట్టుకోమని చెప్పండి. వెళ్ళిన ప్రతి చోట దేవుణ్ణి అదే మొక్కుకుంటున్నాం ఆకాషు. నిజం చెప్పాలంటే మేం గుళ్ళు తిరుగుతున్నది మీ అందరి సంతోషం కోసమే. ఓహో, అయితే మీ మొక్కుల ఫలితం వల్లే మా మొహాల్లో ఆనందం తాండవిస్తుందమ్మా. నువ్వు చెప్పింది సంబరపడినట్టు లేదు, ఏదో సెటర్ వేసినట్టుంది సూర్య. ఏంటి నాన్న సైలెంట్ అయిపోయారు? సంధ్య నన్ను సూర్య అని పేరుతో పిలుస్తుందనా? ఇప్పుడు మేమిద్దరం ఫ్రెండ్స్ అయిపోయాం కదా. ఈ క్షణం గతాన్ని మర్చిపోయి భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఎలా బ్రతకాలో నా ఫ్రెండ్స్ ఇద్దరు చాలా బాగా చెప్పారు. మీ ఇద్దరిని మిస్ అవుతున్నానన్న బాధే తప్ప ప్రస్తుతానికి నేనైతే చాలా సంతోషంగా ఉన్నాను. వెంటనే సూర్యకి ఇంకో పెళ్లి చేయాలండి. పెళ్ళా? అవునండి, సూర్య సమస్యకి ఇదే కరెక్ట్ పరిష్కారం. అమ్మతో ఫోన్లో మాట్లాడినప్పుడు కూడా సూర్యకి ఒక తోడు దొరికితే ఇక ఏ లోటు ఉండదని చెప్పింది. నువ్వు మళ్ళీ పెళ్లి చేసుకుంటే బాగుంటుందని మేమిద్దరం కలిసి నిర్ణయం తీసుకున్నాం.